ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎల్ఐసి యొక్క న్యూ జీవన ఆనంద్ పాలసీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ పాలసీ మనం ఎవరికి ఇవ్వచ్చు అంటే, మొదటగా వాళ్ళ ఏజ్ గ్రూప్ మనం చెక్ చేసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ దగ్గరికి వెళ్తున్నాము పాలసీ ప్రపోజ్ చేయడానికి. వెళ్ళినప్పుడు ఈ పాలసీ జీవనానంద్ పాలసీ ఇవ్వాలంటే వాళ్ళు మనకు ఈ పాలసీ ఇవ్వడానికి అనువైన ఏజ్ గ్రూప్లో ఉన్నారో లేదో చూసుకోవాలి. అయితే ఈ పాలసీ వచ్చేసి మినిమం 18 years కంప్లీట్ అయి ఉండాలి మనం ప్రపోజ్ చేయడానికి. అట్లాగే 50 years లోపు ఉండాలి ఏజ్. అంటే 18 to 50 years మధ్యలో ఉన్న పాలసీ హోల్డర్స్ మాత్రమే మనం ఈ పాలసీ సజెస్ట్ చేస్తాం. అయితే ఈ పాలసీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ వచ్చేసి 25 years ఉన్న పర్సన్కి మనం పాలసీ ప్రపోజ్ చేయాలని అనుకుందాం. అయితేనంటే ఈ పాలసీ వచ్చేసి మనం ఒక 10 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం. సమ్ అష్యూర్డ్ తీసుకునేసి తర్వాత పాలసీ టర్మ్ వచ్చేసి మనం 21 years పెట్టామని అనుకుందాం. 21 years పాలసీ టర్మ్ ఉంటే పార్టీ వచ్చేసి 21 years పాటు ప్రీమియం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితేనంటే ఈ 25 years ఏజ్ పర్సన్కు ఇయర్లీ ప్రీమియం వచ్చేసి అప్రాక్సిమేట్గా 54,000 per annum వస్తుంది. అయితే తన కన్వీనియంట్ బట్టి పార్టీ దాన్ని ఇయర్లీ మోడ్లో కట్టుకోవచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ మోడ్, క్వార్టర్లీ మోడ్, లేదా మంత్లీ ఈసీఎస్ ఆర్ న్యాచ్ అంటారు. న్యాచ్ మోడ్లో కట్టుకోవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరి మంత్ డెబిట్ అయ్యే విధంగా మనం పాలసీని తీసుకోవచ్చు. వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వాళ్ళ పేయింగ్ ఎట్లా కంఫర్టబుల్ ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. అయితే అంటే ఈ పాలసీలో ఈ పార్టీ వచ్చేసి 21 years తర్వాత పే చేసిన తర్వాత మెచ్యూరిటీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 21 lakhs రూపీస్ పార్టీకి వస్తాయి దీనిలో. సో ఈయన కట్టింది 21 years, అప్రాక్సిమేట్ ఇది ఎంత ప్రీమియం కడతారంటే దాదాపుగా ఒక 11 lakhs రూపీస్ ప్రీమియం. ఈ మొత్తం పాలసీ టర్మ్లో 21 years పాటు కట్టిన ప్రీమియం వచ్చేసి దాదాపుగా 11 lakhs అవుతుంది. అయితే మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి ఈ పాలసీలో 21 lakhs రూపీస్ వస్తుంది. తర్వాత ఈ పాలసీలో ఉన్న మేజర్ బెనిఫిట్ ఏంటంటే, ఈ పాలసీ మేజర్ అట్రాక్షన్ ఆర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటాం. అంటే మనకు పార్టీస్ ఎక్కువ ఇష్టపడే దీనిలో ఏ పాయింట్ ఉందంటే, మనం ఈ పాయింట్ మనం పాలసీ క్యాన్వాస్ చేసేటప్పుడు కంపల్సరీగా వాళ్ళకు చెప్పాలి. దీని పాయింట్ని స్ట్రెస్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు పాలసీ హోల్డర్ ప్రీమియం వచ్చేసి ఇప్పుడు 25 years ఏజ్ పర్సన్ తీసుకున్నారు కదా. సో పాలసీ టర్మ్ వచ్చేసి 21 years ఉంది. అంటే పాలసీ మెచ్యూరిటీ నాటికి పార్టీ ఏజ్ వచ్చేసి 46 years అవుతుంది. సో 46 years అప్పుడు మనం మెచ్యూరిటీ అమౌంట్ తనకు 21 lakhs రూపీస్ పేమెంట్ చేసినాం. 21 lakhs పే చేసిన తర్వాత ఆయన ప్రీమియం పే చేసేది అయిపోయింది, మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇవ్వడం అయిపోయింది. అయితే పాలసీ మాత్రం అప్పటి నుంచి కూడా తనకు 100 years వచ్చే వరకు కంటిన్యూస్గా ఇన్ఫోర్స్లోనే ఉంటుంది. అంటే అర్థమైందంటే ఈ పాలసీ ఈ పీరియడ్లో అంటే ఈయన ఏజ్ 46 అప్పుడు మెచ్యూరిటీ అయింది కదా, 46 years నుంచి 100 ఏళ్ళ ఏజ్ వచ్చే వరకు మధ్యలో ఎప్పుడు డెత్ జరిగినా మళ్ళీ మనం ఒక సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఇస్తాం. అంటే ఈ పాలసీలో మనం సమ్ అష్యూర్డ్ను 10 lakhs తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 10 lakhs రూపీస్ పార్టీకి మనం పే చేస్తాం. పార్టీ అంటే ఇక్కడ పార్టీ చనిపోతారు కాబట్టి తన నామినీ ఎవరైతే ఉంటారో, అంటే తన వైఫ్ కానీ తన చిల్డ్రన్ ఎవరు పేరు పెట్టారో వాళ్ళకు అనదర్ 10 lakhs రూపీస్ ఇస్తాం. అంటే ఈ పాలసీలో టోటల్ బెనిఫిట్ వచ్చేసి మెచ్యూరిటీ అప్పుడు 21 lakhs ఇచ్చాము, మళ్ళీ 10 lakhs రూపీస్ నామినీ పేమెంట్ చేస్తాం. అంటే టోటల్ వచ్చేసి 31 lakhs అయింది. ఆయన పే చేసిన అమౌంట్ ఓన్లీ 11 lakhs. సో 11 lakhs రూపీస్ పే చేస్తే ఈ పాలసీలో వచ్చిన టోటల్ బెనిఫిట్ వచ్చేసి 11 lakhs రూపీస్ 31 lakhs రూపీస్ అయింది. అయిదంటే దీంట్లో ఇంకొకటి బెనిఫిట్ ఏముందంటే, ఇప్పుడు డెత్ అయింది అనుకుందాం. మామూలుగా ఏ పాలసీ అయినా కూడా ఫస్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మెచ్యూరిటీ బెనిఫిట్. ఇప్పుడు డెత్ బెనిఫిట్కి వద్దాం. డెత్ విషయానికి వచ్చినప్పుడు నార్మల్ డెత్ అయితే ఏ పాలసీలో అయినా కూడా ఒక సమ్ అష్యూర్డ్ అమౌంట్ తర్వాత అప్పటి వరకు అక్యుములేట్ అయిన బోనస్ కూడా కలిపి ఇస్తారు. అయితే ఈ పాలసీలో సమ్ అష్యూర్డ్ 10 lakhs ఉంది కదా. సో 10 lakhs రూపీస్ ఇస్తాము, దానికి తోడు 25% ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది ఈ పాలసీలో. అంటే డెత్ అయినప్పుడు నార్మల్ డెత్కు 25% సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఎక్స్ట్రాగా పేమెంట్ చేయబడుతుంది. అంటే అర్థమైంది 10 lakhs ప్లస్ 25% ఎక్స్ట్రా అంటే 2,50,000. మొత్తం టోటల్ వచ్చేసి 12,50,000 సమ్ అష్యూర్డ్ పార్ట్ అవుతుంది. ఈ 12,50,000 నామినీకి పేమెంట్ చేస్తాం. దాంతోపాటుగా బోనస్ అప్పటిదాకా జమ అయిన బోనస్, ఒకవేళ ఫైనల్ అడిషనల్ బోనస్ అంటే ఒకవేళ 15 years తర్వాత చనిపోతుంటే ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా వస్తుంది. సో సమ్ అష్యూర్డ్ మరియు బోనస్ అమౌంట్ మొత్తం కలిపేసి అంటే 12,50,000 సమ్ అష్యూర్డ్ పార్ట్ తర్వాత బోనస్ ఈ మొత్తం కలిపి నామినీకి పేమెంట్ చేయబడుతుంది. ఇది నార్మల్ డెత్ అయినా. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయినా అనుకుందాం. యాక్సిడెంటల్ డెత్ ఏదంటే యాక్సిడెంటల్ డెత్ రైడర్ తీసుకున్నాం కాబట్టి పాలసీలో ఆటోమేటిక్గా దానికి వచ్చేసి 10 lakhs రూపీస్ మామూలుగా నార్మల్ డెత్ అయినప్పుడు వచ్చే అమౌంట్ ప్లస్ యాక్సిడెంటల్ అమౌంట్ అనదర్ 10 lakhs. అంటే టోటల్ వచ్చేసి 20 lakhs రూపీస్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఒకవేళ అక్యుములేట్ అయితే ఈ మొత్తం కలిపేసి నామినీకి పేమెంట్ చేయబడుతుంది. ఇది డెత్ బెనిఫిట్కి సంబంధించి. ఒకవేళ
40 వచ్చేసి మనం దీనిలో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం అని అనుకున్నాం కదా. ఒకటి యూనిక్ సెల్లింగ్ పాయింట్ లైఫ్ టైం ఇన్సూరెన్స్, ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉండడం. తర్వాత రెండవది వచ్చేసి 25% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తాం. ఈ దాంట్లో డెత్ అయినప్పుడు, నార్మల్ డెత్ అయినప్పుడు 25% ఎక్స్ట్రా సమ్ అష్యూర్డ్ దీనికి యాడ్ అవుతుంది. కాబట్టి ఈ 25% ఎక్స్ట్రా అన్నది కొన్ని పాలసీలకు మాత్రమే ఉంటుంది ఈ ఫెసిలిటీ. ఈ దీంట్లో ఎల్ఐసి జీవనానంద పాలసీ కూడా ఒకటి. అయితేనంటే ఈ పాలసీకి మనకు ఎల్ఐసి వాళ్ళు ఒక క్యాప్షన్ ఇచ్చారు, ఏంటంటే జిందగీకే సాత్వి జిందగీకే బాద్వి అని. అంటే అర్థం ఏంటంటే ఈ పాలసీ జీవితం లైఫ్ ఉన్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ 2 సార్లు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే జీవితాంతం తర్వాత తదనంతరం కూడా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి జిందగీకే సాధ్వి జిందగీకే బాద్వి అని ఈ పాలసీకి మనం ఎల్ఐసి ఒక క్యాప్షన్ ఇచ్చింది. సో ఈ పాలసీ చాలా బెస్ట్ పాలసీ, చాలామంది ఇష్టపడే పాలసీ. అయితే ఈ పాలసీలో మనము ఇంకా డిఫరెంట్ మనము రైడర్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. రైడర్స్ ఏంటి పెట్టుకోవచ్చు, నేను ఇందాక చెప్పినట్లు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ పెట్టుకోవచ్చు. ఒకటోది అది. ఈ యాక్సిడెంటల్ డెత్ అంటే మనము మామూలుగా ఇచ్చే సమస్యలు ఏది ఉందో 12,50,000 నార్మల్ డెత్కి ఇస్తాం కదా. దీనిలో యాక్సిడెంటల్ వచ్చేసి సమస్యలు 10 lakhs ప్లస్ యాక్సిడెంటల్ బెనిఫిట్ వచ్చేసి మళ్ళీ ఒక 10 lakhs, అంటే 20 lakhs రూపీస్ సమస్యలు పాటిస్తాం. బోనస్ కూడా పేమెంట్ చేస్తాం. అయితేనంటే ఈ 10 lakhs అదనంగా ఇవ్వబడుతుంది దానికి యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు. అది కాకుండా డిజేబిలిటీ బెనిఫిట్ ఉంది. డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ అంటే ఏంటంటే ఇప్పుడు పార్టీ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తను చనిపోకుండా ఒకవేళ డిజేబుల్డ్ అయిందని అనుకుందాం. డిజేబిలిటీ అంటే ఏంటంటే ఇందులో వచ్చేసి డిజేబిలిటీని మనం 4 types దీనిలో డిఫైన్ చేశాను. ఒకటి ఏంటంటే 2 eyes పోవడం, అంటే కంప్లీట్ బ్లైండ్నెస్ రావడం, లేదా 2 legs పోవడం, 2 hands పోవడం, లేకపోతే ఒక లెగ్ ఒక హ్యాండ్ పోవడం. అంటే మీనింగ్ ఏంటంటే డిజేబిలిటీ అనేది పర్మనెంట్ అనమాట. అంటే దీనివల్ల ఆ పార్టీ ఇక ముందు పని చేసుకోలేడు, తను ఏం సంపాదించుకొని సర్వైవ్ కాలేడు అనే విషయం దీంట్లో అర్థమవుతుంది. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ పెట్టుకున్న దానికి ఒక సమ్మష్యూర్డ్ అమౌంట్. ఇప్పుడు ఒక సమ్మష్యూర్డ్ అంటే ఈ పాలసీలో వచ్చేసి 10 lakhs సమ్మష్యూర్డ్ ఉంది కదా. ఈ 10 lakhs రూపీస్ను నెక్స్ట్ వచ్చే 10 years పాటు, అంటే డిజేబిలిటీ అయిన తర్వాత వచ్చే నెక్స్ట్ 10 years పాటు ఇన్స్టాల్మెంట్ వీను, మంత్లీ ఇన్స్టాల్మెంట్ వీను డివైడ్ చేసి పార్టీకి పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే పార్టీ తను కంప్లీట్ డిజేబుల్డ్ అయిన దానికి ఆయనకు సర్వైవల్ కోసం ఈ ఒక సమ్మష్యూర్డ్ అమౌంట్ అంటే 10 lakhs రూపీస్ అమౌంట్ ఆయనకు నెక్స్ట్ 10 years పాటు ఇన్స్టాల్మెంట్ వీను మంత్లీ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు డిజేబిలిటీ బెనిఫిట్ అండ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ గురించి ఇది ఒకటో రైడర్ ఉంది దీనిలో ఫెసిలిటీ. రెండో రైడర్ వచ్చేసి టర్మ్ రైడర్. టర్మ్ రైడర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మినిమం ప్రీమియం ఉంటుంది, అంటే మన ఎక్స్ట్రా సమ్ అష్యూర్డ్ను మనం దీంట్లో మనము ఈ రిస్క్ కవరేజ్ కోసం తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ కాబట్టి 10 lakhs వరకు మనం ఎక్స్ట్రా సమ్ అష్యూర్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద తీసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తామంటే టర్మ్ రైడర్ అనే ఒక రైడర్ పెడతాం. దానికి టర్మ్ రైడర్ అనే ప్రీమియం ఉంటుంది, ఆ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రీమియం చాలా తక్కువగానే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి కండిషన్స్ అప్లై అవుతాయి, అంటే మెడికల్ రిపోర్ట్స్ అట్లాంటివి అవసరం పడతాయి అనమాట. అంటే ప్రీమియం ఎక్స్ట్రా పే చేయాలి కొంచెం, ప్లస్ మెడికల్ రిపోర్ట్స్ ఏముంటాయో మెడికల్ రిపోర్ట్స్ కూడా తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది టర్మ్ రైడర్ బెనిఫిట్ అంటాం. దీంట్లో ఇది అని పెట్టుకోబట్టి ఎట్లయితుందంటే ఇప్పుడు నార్మల్ డెత్ అయినప్పుడు ఈ కేసులో మనం 10 lakhs ప్లస్ 2.5 lakhs ఎక్స్ట్రా ఉంది కదా, 25% 12.5 lakhs ఇస్తాం కదా. దాంతోపాటు మళ్ళీ అడిషనల్గా మళ్ళీ ఒక 10 lakhs ఇస్తాం. ఎందుకంటే టర్మ్ రైడర్ సమ్మష్యూర్డ్ కూడా మనం 10 lakhs తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక 10 lakhs, అంటే 22,50,000 వస్తాయి నార్మల్ డెత్ అయినప్పుడు. అదే యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు మామూలుగా వచ్చే 20 lakhs కాకుండా మళ్ళీ ఒక 10 lakhs ఎక్స్ట్రా వస్తాయి, అంటే 30 lakhs ప్లస్ బోనస్లు కూడా వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఈ టర్మ్ రైడర్ అనేది పెట్టుకుంటే అది అడిషనల్ బెనిఫిట్ కింద పనిచేస్తుంది. తర్వాత దీనిలో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అని మూడోది ఈ రైడర్ ఉందన్నమాట. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనే ఫెసిలిటీ కూడా ఉంది. ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే 15 డేంజరస్ డిసీజెస్ ఉన్నాయి. ఆ డిసీజెస్లో ఏ డిసీజ్ వచ్చినా కూడా వాళ్ళకి 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఇమీడియట్ పేమెంట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ 2 years పాటు ప్రీమియం కూడా పోస్ట్ పేమెంట్ చేయబడుతుంది. ఆ ఫెసిలిటీ కూడా ఈ పాలసీలో ఉంది. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనము ఈ పాలసీలో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్, ఇప్పుడు మనం రైడర్లు వచ్చేసి యాక్సిడెంటల్ డెత్, తర్వాత డిజేబిలిటీ బెనిఫిట్, టర్మ్ రైడర్ ఒకటి,
క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఒకటి. ఈ 3 రైడర్స్ ఉన్న దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాడుకోవచ్చు. తర్వాత మెచ్యూరిటీ వచ్చేసి సెటిల్మెంట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అంటే మెచ్యూర్ అమౌంట్ నెక్స్ట్ 10 years పాటు వాళ్ళు తీసుకునే ఫెసిలిటీ ఉందన్నమాట. అంటే ఒకేసారి కాకుండా అట్లా నెక్స్ట్ 10 years పాటు స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు. అట్లాగే డెత్ బెనిఫిట్ కూడా ఇన్స్టాల్మెంట్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఈ పాలసీలో ఉంది. అయితేనంటే ఇది కాకుండా ఒకవేళ అనుకోకుండా పార్టీకి మధ్యలో ఏమన్నా డబ్బులు అవసరం పడింది అనుకోండి, అవసరం పడితే అంటే లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. లోన్ వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుంచి 2 years కంప్లీట్ అయిన తర్వాత లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పాలసీ ప్రీమియం నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళకు ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, లేకుంటే న్యాచ్ ఫామ్లో కానీ పే చేసుకునే ఫెసిలిటీ ఉంది. తర్వాత సమస్యలు వచ్చేసి ఈ పాలసీలో మినిమం 1 lakh ఉంటుంది. తర్వాత మ్యాక్సిమంకు నో అప్పర్ లిమిట్, ఎంత పెద్ద పాలసీ అయినా సరే తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పాలసీని ఏదైనా బ్యాంకులో లోన్ గిట్ట తీసుకున్నప్పుడు దానికి మనం గ్యారంటీగా పెట్టుకోవచ్చు. అంటే ఈ పాలసీని బ్యాంక్ ఫేవర్గా మనం అసైన్మెంట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈ అన్ని ఫెసిలిటీస్ ఉండి ఈ జీవనానంద పాలసీ అనే ఇంత మోస్ట్ పాపులర్ అయిన పాలసీ కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతోమంది కస్టమర్కు నచ్చే పాలసీ. మీరు ఈ పాలసీని బాగా స్టడీ చేయండి. సో పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళు ఇష్టపడి ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.